మరి అన్నగారు గౌరవనీయులు శ్రీ మహమ్మద్ అలీ షబీర్ గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వెల్ఫేర్ అడ్వైజర్ తెలంగాణ స్టేట్ గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా సీనియర్ నాయకులు రత్నాకరణ గారికి మరియు నుడా చైర్మన్ కేశవ వీరన్న గారికి మరియు రాష్ట్ర బాధ్యులందరికీ కూడా ఈ యొక్క టీజీఓ 2020 రావాల్సిన కొంచెం రాకుండా బాగా ఇబ్బందులు గురవుతున్నారన్న ఆ ఫైల్ కొంచెం ముందుకు తీసుకెళ్లి సీఎం గారు ఒప్పించి మా యొక్క రీఆర్గనైజేషన్ ఫైల్ చేసినట్టయితే మేము మీ ఎల్లవేళ మా డిపార్ట్మెంట్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ అన్న గారు. మరి కార్యక్రమాన్ని ఉద్దేశించి టీజీఓ సలహాదారు షబీర్ అలీ గారికి, అదేవిధంగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గారు ధన్పాల్ సూర్యనారాయణ గారికి, నుడా చైర్పర్సన్ కేశవ వేణు గారికి, ఏసీ రెవెన్యూ గారికి, అదేవిధంగా టీజీఓస్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ గారికి మరియు సత్యనారాయణ గారికి, టీజీఓ నిజామాబాద్ అధ్యక్షులు కిషన్ గారికి మరియు వాళ్ళ కార్యవర్గానికి, ఇక్కడికి విచ్చేసిన ప్రభుత్వ అధికారులు మరియు మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. సో చాలా అంటే అందరూ స్పీచెస్లో కోరికలు అన్నీ చెప్పారు. సో బట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్గా మన ప్రైమ్ అంటే ప్రథమ కర్తవ్యం ఏమంటే ప్రభుత్వ పథకాలను ఇంప్లిమెంట్ చేయడము, ఎలిజిబుల్ బెనిఫిషరీస్కి ఆ పథకాలు చేరువయ్యేలాగా మనము ఖచ్చితంగా పనిచేయాలి. సో ఏదైతే ఇష్యూస్ చెప్పారో అదంతా అంటే స్టేట్ లెవెల్లోని అదేవిధంగా మీరు తీసుకొని వెళ్ళి డిస్కస్ చేస్తున్నారు. సో మన జిల్లాలో అంటే మనకి టీజీఓస్ అవ్వచ్చు, టీఎన్జిఓస్ అవ్వచ్చు, చాలా వరకు మనందరం కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ అంతా కూడా ప్రభుత్వ పథకాలు అదేవిధంగా కార్యక్రమాలు అనేది చాలా ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాము. సో ఇదే స్పిరిట్ ఫ్యూచర్లో కూడా కంటిన్యూ కావాలని టీజీఓస్ అదేవిధంగా డిఫరెంట్ ఆర్గనైజేషన్ అయిన టీఎన్జిఓస్ అందరికి కూడా కోరుకుంటున్నాము. సో ముఖ్యంగా మనకి టీజీఓస్ అంటే జిల్లా లెవెల్లో కానీ డివిజనల్ లెవెల్ మండల్ లెవెల్లోన ముఖ్యంగా మనకి సూపర్వైజ్ చేయడానికి కానీ అదేవిధంగా డెసిషన్స్ తీసుకునే మనకి పొజిషన్స్ లో ఉంటారు కాబట్టి సో టీజీఓస్ అంటే మనకి గెజెట్ ఆఫీసర్స్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనకి ఏదైనా స్కీము మండల్ లెవెల్లో కానీ డివిజనల్ లెవెల్లో ఏదైనా జిల్లా లెవెల్లోన సక్సెస్ కావాలి అంటే దాన్ని ఇంప్లిమెంట్ చేసే అధికారులు కరెక్ట్ గా దాన్ని ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ చేస్తే మనము కరెక్ట్ గా మనకి స్కీమ్స్ అనేది ఏదైతే ఉద్దేశంతో ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుందో ఆ ఉద్దేశాలు అనేవి మనం అచీవ్ చేయగలుగుతాము. సో అందరు కూడా ఈ ఇయర్ కూడా అంటే ఇప్పుడు మేబీ మార్చ్ లో ఉన్నాము బట్ మైట్ బి ఇట్ షుడ్ హావ్ హ్యాపెండ్ ఇన్ జనవరి. సో బట్ ఈ ఇయర్ కూడా క్యాలెండర్ ఇయర్ లో కూడా మన అందరం కూడా కలిసి పనిచేద్దాము. సో అదేవిధంగా మనకి ప్రభుత్వ పథకాల ఇంప్లిమెంటేషన్ లో ప్రజాప్రతినిధులు డైరెక్షన్స్ వాళ్ళతో కూడా మనకి మంచి కోఆర్డినేషన్ ఉంటేనే పథకాలు అనేది ఫీల్డ్ లెవెల్లో ఇంప్లిమెంట్ జరుగుతాయి. అంటే ఏదో అధికారులు వేరు అదేవిధంగా ప్రజాప్రతినిధులు వేరు అనేది కాకుండా సో ప్రభుత్వం అంటే అందరూ వస్తారు కాబట్టి మనకి ఇంప్లిమెంటేషన్ లోని వాళ్ళ సహాయ సహకారాలు కూడా తీసుకోవాలని కోరుకుంటున్నాను. సో కొన్ని ఇష్యూస్ రైజ్ చేశారు. ఒకటి అంటే మా లెవెల్లో అయితే ఒకటి టీజీఓస్ కి రూమ్ అలాట్మెంట్ అడిగారు, సెకండ్ది ల్యాండ్ గురించి అడిగారు. సో ఆల్రెడీ రూమ్ అయితే ఒకటి ఇచ్చాము బట్ స్పేషియస్ గా లేదు అంటున్నారు. సో ఖచ్చితంగా అది ఆల్టర్నేట్ రూమ్ అలాట్మెంట్ అనేది చేపిస్తాము. సో సెకండ్ అయితే ల్యాండ్ అలాట్మెంట్ ఆల్రెడీ మీరు చెప్పినట్లుగా షబీర్ అలీ సార్ కూడా ఒకసారి చెప్పారు ఎంసీసీ టైంలోన. సో అది కూడా ప్రాసెస్ చేస్తున్నాము, దాన్ని కూడా రిలీజ్ అయ్యే విధంగా ఖచ్చితంగా ట్రై చేస్తున్నాం. థ్యాంక్ యూ.
సెక్రటరీ గౌరవనీయులు సత్యనారాయణ గారిని కూడా మరి ఆ తర్వాత టీడీఓ రాష్ట్ర బాధ్యులు గౌరవనీయులు శ్రీ సన్మాన స్వీకరించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం.